ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామమున ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారి, నీతిమంతుడు మన మధ్యలో మిక్కిలి ఇచ్చైనటువంటి దేవుడు. ఈ మాటలకు విరుద్ధంగా మీ ముందు ఎవడు నిలబడి మన నీతిమంతుల గురించి, మన పరిశుద్ధిని గురించి కారు కూతలు పూస్తే, తలపెక్క మాటలు మాట్లాడితే మీ హృదయంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వాక్యము స్థిరపడి ఉండాలి. ఇప్పుడు మనము ధ్యానించబోయేటువంటి ప్రభు యొక్క నీతి క్రియలు మన హృదయంలో స్థిరపడి ఉండాలి. ఎందుకంటే మురిగే కుక్క ఎప్పుడు మురుగుతూనే ఉంటుంది. అలాగని చెప్పనని మనలో మనం అద్దంలో చూసుకొని కుక్కకు భయపడదామా, ఆ మురిగే కుక్కకు భయపడదామా, లేకపోతే అటు బోటం ఎందుకు, అది మురుగుతూ ఉంది కదా అని చెప్పి నన్ను అటు బోటం ఎందుకు అనేటువంటి ఆలోచనలో రానియొద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ కుక్క కాకపోతే మనం ఇంకొక దారి చూసుకొని ఇంకొక దారిలో పోతే అక్కడ కూడా మురిగే కుక్కలు ఉంటాయి. అలాగని చెప్పి బయటికి పోకుండా ఉంటావా? మురిగే కుక్క మురుగుతూనే ఉంటుంది. కాకపోతే మనమున్నది దేవుని యొక్క సజీవమైనటువంటి మార్గం అయ్యుండి, సజీవమైనటువంటి దేవుని యొక్క మార్గం అయ్యుండి ఈ మార్గాన్ని మన ముందు నిర్ణయించినటువంటి దేవుడు నీతిమంతుడు. ఎంతటి నీతిమంతుడో ఇప్పుడు చూద్దాం. ఎదుట ఉన్నటువంటి వాడు ఎవడు ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నాడో వాళ్ళ మాటలను బట్టి మన విశ్వాస జీవితాన్ని, ప్రభువు మీద మనకున్నటువంటి, సర్వోన్నతుడైనటువంటి దేవుని మీద మనకున్నటువంటి నమ్మకాన్ని ఇంచు కూడా తగ్గనివ్వద్దు. మొదటిగా ఈ రోజున దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 103వ కీర్తన 6వ వచనం, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. మన దేవుడు నీతి క్రియలు జరిగిస్తాడంట. ఎటువంటి నీతి క్రియలు? ఒకనొక రాజు ఉన్నాడు. నిజమే చెప్తా ఉన్నా, రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క పరివారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రాజు తోక పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. ఇక ఆ రాజు దూకితే ఆ రాజు వెంబడే దూకుతారు ఏట్లోకి. ఆ రాజు నుంచుంటారు ఆయనతో పాటు. ఇట్లాగుంది పరివారం అంతా కూడా ఇట్లాగుంది. ఉండాల్సి వచ్చిందేమో ఆ వెనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో నుంచి దేవుని కృపను పొందుకున్నటువంటి మనుషుడు వేరైపోయి, ఆమె దేవునికి మహిమ, వేరైపోయి మనం కూడా ఆయన కృపను పొందుకొని అన్యాయంగా, దౌర్జన్యంగా, మందే కదా రాజ్యం, మందే కదా అధికారం అని ఇట్లాగా కన్ను మిన్ను కాల రాకుండా తిరిగేటువంటి వాళ్ళతో తిరగకుండా ఆయన కృపను పొందుకొని వేరుగా ఒక పవిత్రమైనటువంటి, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాము. ఇట్లాగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ జీవించేటువంటి మనుషుడు ఆ తన బతికేదో తను బతుకుతా ఉండే, దేవుని కృప చేత విమోచింపబడి దేవుని యొక్క పవిత్రత యందు స్థిరపడి అప్పుడే వేళ్ళూనుకుంటా ఉన్నాడు. ఈ జీవ మార్గంలో వేళ్ళూనుకుంటా ఉన్నాడు, గట్టిగా స్థిరపడతా ఉన్నాడు. అప్పుడు అసలైనటువంటి కష్టం వచ్చి పడ్డది. మీరు ఆలోచన చేస్తే మీరు ఏ దిక్కుంటారు? మీరు రాజు దిక్కుంటారా, లేకపోతే రాజు నుంచి వేరైనటువంటి కృప పొందుకున్నటువంటి మనుషుని తట్టుంటారా? మనము కృప పొందుకున్నటువంటి వారి వైపే ఉండాలి.
ఎందుకంటే రాజు వైపు ఉన్నటువంటి వారు కృపను వ్యర్థపరిచినటువంటి వారు. ఈ వ్యర్థపరిచినటువంటి వారికి మనము ఎంత మంచితనం చూపించినా, ఎంతటి వారి ముందు సాధు స్వభావం కలిగి ఉన్న వాళ్ళకి ఏం కూడా రుచించదు. అంటే వాళ్ళకి ఎంత మాత్రం కూడా పోనీ అనేటువంటి ఆలోచన రాదు. కృప పొందుకోలే కదా, తిరుగుబాటు చేసేటువంటి స్వభావము, అటువంటి ధోరణి ఉన్నటువంటి వాళ్ళు ఇంక ఎలాగా పోనీలు అనుకుంటారు, అట్లా అనుకోరు. కనుక క్రీస్తునందు వేరుపారి స్థిరపడేటువంటి సమయంలో, మన యొక్క జీవితము బలపరచబడేటువంటి సమయంలో ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన తట్టుగానే ఉండాలి. కృప చేత నింపబడినటువంటి వారముగానే ఇక ముందు కూడా నడుచుకోవాలి. ఇప్పుడు ఇక రాజు వచ్చి ఆ మనుషుని పక్షంగా నిలబడినటువంటి వారి దగ్గర బెదిరింపులకి ఆ మనుషునికి సహకరించినటువంటి వారిని అది చేస్తా ఇది చేస్తా అని చెప్పనని అధికారాన్ని చూపించి ఎగురుతా ఉంటాడు. ఒక ఎగురుతా ఉంటాడు. ఎంత అధికారంలో ఉన్నా, ఎంతటి బలాన్ని చేతిలో పెట్టుకున్నా, అదంతా ఉన్నన్ని రోజులే. మనుషులే శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం అంతకన్నా కాదు. వారి చేతిలో ఉన్నటువంటి బలము అంతకు మించి సాధ్యం కాదు. ఎప్పటికీ నిలబడటం అనేది సాధ్యం కాదు. అది అటువంటి వాళ్ళకి తెలియాలా, కాకపోతే వాళ్ళకి తెలియదులే. ఆమె దేవునికి స్తోత్రమే, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి బతికేటువంటి బతుకులు కదా, అటువంటివి తెలియదు. అందుకే వచ్చి బెదిరిస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? బెదిరిస్తా ఉన్నాడు. బెదిరిస్తే బెదిరిపోవటానికి, వెనకాడు వేయటానికి ఇది ఇలాంటి కృప కాదు, జీవ మార్గము అంతకన్నా కాదు. ఇలాంటి కృప కాదు, జీవ మార్గము. లోకంలో కూడా జీవాలు, మార్గాలు ఎన్నో ఉంటాయి. వాటికి మించినటువంటి కృప, జీవము ఆకాశము నుంచి అనుగ్రహించబడ్డది. మిగిలినటువంటి కృపలు, జీవాలన్నీ కూడా ఏ గుట్ట సాటు నుంచో, ఏ పుట్ట సాటు నుంచో, ఏ చెట్టు సాటు నుంచో, ఏ మనుషునిలో నుంచో ఉద్భవించింది. అంటే ఈ భూమి మీదనే ఏదో ఒక మూల నుంచి బయటకు వచ్చినాం. కానీ మనకు అనుగ్రహించబడినటువంటి ఈ కృప ఆకాశంలో నుంచి మన యొద్దకు వచ్చింది. ఇంతటి కృప పొందుకున్నటువంటి వాళ్ళు రాజుకి సమాధానం చెప్తాడు, నేను ఏ మాత్రం కూడా చేయను. నీవు ఏదైతే చెప్తా ఉన్నావో, ఏదైతే మాట్లాడుతూ ఉన్నావో అది నేను ఏ మాత్రం కూడా చేయను. ఆమె ఏ మాత్రం కూడా నేను చేయను అని చెప్తా ఉన్నాడు. మొదటి సమయాల గ్రంథము 22:13 వచనం. మొదటి సమయాలు 22:13. సౌలు, నీవు యెషయి కుమారునికి ఆహారంను ఖడ్గంను ఇచ్చి అతని పక్షమున దేవుని వద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచియుండుటకై అతడును నీవును జత కూడితిరేమని అడగగా ఇక ఎయ్యయ్యో చెప్తా ఉన్నాడు. నోటుకొచ్చినటువంటి అభాండాలు అంటారు చూడండి, వాటిని అన్నిటిని కూడా మీదేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? నువ్వు ఆ మనిషి ఇద్దరు నా మీదకి వస్తారా? అక్కడ చూసినట్లయితే అసలు ఏం మాట్లాడుతుండో, ఎక్కడికి వచ్చి మాట్లాడుతుండో, మతి ఏమన్నా కోల్పోయిందేమో అని అనిపిస్తుంది. ఆడేం జరుగుతూ ఉందంటే
లేఖనంలో మనం చూసి సౌలు వచ్చి రాజు వచ్చి ఒక మందిరంలో పనిచేసుకునేటువంటి యాజకుడిని పిలిపించి, నువ్వు ఫలానా మనిషి ఇద్దరు కూడబలుకొని నా మీద ఏదో గుసగుసలాడుతా ఉన్నారంట, నా మీద ఏదో ఆ చేయరాని పని చేద్దామని ఇద్దరు చేతులు కలిపారంట, నిజమేనా అని చెప్పనని అడుగుతా ఉన్నా. అసలు ఏమన్నా ఆలోచన ఉందా? రాజు ఎక్కడ? రాజు ఎక్కడ? ఈ మందిరంలో పనిచేసుకొని ఆ వచ్చే కానుకలతోటి కుటుంబాన్ని నిలదీసుకునే సేవకుడు ఎక్కడ? ఆ సేవకుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలని చెప్పని చెప్పేటువంటి ఈ సాధారణమైన మనుషుడు ఎక్కడ? ఈ ఇద్దరు కలిసి ఆ రాజుగారు, ఆ కోటలో ఉన్నటువంటి రాజుగారిని చంపటానికి, ఆ రాజుగారికి హాని తలపెట్టడానికి ఇద్దరు చేతులు కలిపారంట. అది రాజుకు తెలిసి ఆ కోటను విడిచిపెట్టి వీళ్ళ దగ్గరకు వచ్చాడు. నిజానికి ఈ ఇద్దరు మనుషులు కోటలో ఉన్న రాజు దగ్గరికి పోవాలి. అయ్యా, మాకెవరో ఏదో హాని తలపెడతా ఉన్నారు, ఒకసారి చూడు అని చెప్పనని కోటలో ఉన్న రాజు దగ్గరికి పోవాలి. అట్లాగ పోతే అవును నిజమే అయి ఉండొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ అంతా రివర్స్ లో జరుగుతా ఉంది. రాజుగారే ఈ యాజకుడితో కలిసినటువంటి ఒక సాధారణమైన మనిషి వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చి, మీ ఇద్దరు నన్ను ఏదో చేద్దాం అనుకున్నారట కదా, నిజమేనా అని అడుగుతా ఉన్నారు. ఏమన్నా అర్థం ఉందా? ఆమె దేవునికి మహిమ కలుగుని నాకు అర్థం ఉందా? ఏమన్నా ఏ మాత్రం కూడా అర్థం లేదు. మరి ఇంతటి గర్వంతో, అధికార దర్పము, అధికార బలము, అధికార మదం అంటారు కదా, ఆ తలపిరిసితనంతో ఒక బతకలేనటువంటి మనుషులు, రాజు అయిన నువ్వెక్కడ, బతకలేనటువంటి వాళ్ళు వీళ్ళెక్కడ, వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ మీద జులుం చూపిస్తా ఉండదు. జులుం అంటే తొక్కేస్తా, నేను కాలు కింద తొక్కుతా అనేటువంటి తలబిరుసు వచ్చి రాజు వచ్చి వీళ్ళని ఈ రీతిగా అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పాలా? మేమెంతటోళ్ళు, మా బతుకులేపాటి, రాజు అయినటువంటి నీకు ఏమైనా చేయగలిగేంత ఇది మాకున్నదా? ఒకవేళ ఎవరన్నా అంటే నీవైనా ఆలోచన చేయొచ్చు వాటి గురించి. ఆ పూరి గుడిసెల్లో ఇంకొకరైతే ఆ పూరి గుడిసె కూడా లేదు, దిక్కు దివారం లేకుండా రాయి సాటుకో, చెట్టు సాటుకో దాక్కొని బతుకుతా ఉన్నారు. వీళ్ళంట రాజుగారినంట ఏదో చేయబోతా ఉన్నారంట. ఇంతటి అధికార బలంతో, పొగరుతోటి తిరిగేటువంటి ఒక నీతి లేని మనుషుడు, నీతి కలిగినటువంటి మనుషుని మీదకి ఖడ్గం దూస్తే దేవుడు నీతి క్రియలను జరిగించే దేవుడు. ఆ రాజు యొక్క బలాన్ని నాశనం చేసి దేవుడు బాధపడుతున్నటువంటి వీళ్ళకి న్యాయాన్ని తెచ్చాడు. ఆమె ఇక ఎవడెవడో ఏదేదో వాగుతా ఉంటాడు, దేవుడి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మొదటే చెప్పుకున్నాం కదా, కుక్కలు మొరుగుతా ఉంటాయి, పట్టించుకోవద్దు. మనం చూసినటువంటి ఈ సంఘటనలో రాజు గొప్ప బలవంతుడు. ఆ గొప్ప బలవంతుడు నీతిని కాకుండా దుర్నీతిగా ఒక అనామకులు, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయుల మీదకి దౌర్జన్యంగా తిరగబడ్డాడు. ఒక రాజు అనామకుల మీదకి, సాధారణమైనటువంటి మనుషుల మీదకి, ఏ బలము లేనటువంటి మనుషుల మీదకి తిరగబడ్డాడు. తిరగబడితే దేవుడు ఊరుకుంటాడా? కృపను పొందుకొని దేవుడిని వెంబడించేటువంటి వారు ఆ ఇద్దరు. మనం వెంబడించట్ల దేవుడు మన యొక్క స్థితిగతులను చూసి మనం ఎక్కడున్నామో, ఏ పాటి జీవితాల్లో జ్ఞాపకం చేసుకొని
ఆయనను వెంబడించటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ కృపలోనే ఆయన చూపేటువంటి గొప్ప కనికరంలోనే జీవితాలను కొనసాగిస్తూ ఉంటే ఇట్లాగ మరుగుతూ ఉన్నటువంటి ఈ కుక్కల నుంచి మనల్ని మనము సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, మనల్ని మనము కాపాడుకోవాల్సినటువంటి జ్ఞానము మనకే ఉంది. ఈ సంఘటనను బట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రభు యొక్క నీతి కలిగిన కార్యాలను బట్టి మనల్ని మనమే సంరక్షించుకోవాలి. వాడు చెప్పేదంతా, వాడు మాట్లాడేదంతా కూడా అబద్ధం. వాడు బురద చల్లుతా ఉన్నాడు. వాడు ఎవడైనా సరే కావచ్చు, బురద చల్లుతా ఉన్నాడు. పోయి పట్టించుకోవద్దు. దేవుడు ఏమంటా ఉన్నాడో చూడండి ఆ మనుషులతోటి. 17వ మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 17:8. నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారినందరినీ నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసుకొని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయుదును. దేవునికే స్తోత్రం, దేవునికే స్తోత్రం. ఏమంటా ఉన్నాడంటే కృప క్షమాపణలు కలిగినటువంటి దేవునిని వెంబడించినందుకు, ఇంతటి నీతి కలిగినటువంటి దేవునిని వెంబడించినందుకు దేవుడు ఆ మనుషునితో చేస్తూ ఉన్నటువంటి ప్రమాణం, నా నీతి, నా యొక్క మార్గము, నా కృపను పొందుకొని ఈ రీతిగా ముందుకు కొనసాగిన కదా, నువ్వెక్కడున్నావో, ఎలాంటి జీవితం జీవించినావో అంతా నాకు తెలుసు. లోకంలో గొప్ప గొప్ప వాళ్ళకి కలిగేటువంటి పేరు నీకు కలగజేస్తా అని దేవుడు ప్రమాణం ఎవరికి చేస్తా ఉన్నాడంటే, నీతిగా, న్యాయంగా, దుర్నీతితో బతికినటువంటి మనుషుని ముందు దేవుని యొక్క నీతి న్యాయాల్ని పట్టుకొని జీవించినటువంటి ఒక మనుషునికి దేవుడు చేస్తూ ఉన్న ప్రమాణం. నీతి తప్పి దుర్నీతిగా ప్రవర్తించండి చూడండి, ఆ రాజుని దేవుడు నిర్మూలన చేసిండు. ఏమంటా ఉన్నాడు? మొదటి దినవృత్తాంతాల్లో మనం చదువుకున్నాం కదా, నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలన చేసుకొని. సౌలు నాశనం అయిపోయిందా? సౌలుతో పాటు ఆ మనుషుడిని ఎవరైతే ద్వేషించారో, ఈ దినాన ఈ మార్గం ఉన్నటువంటి మనలను ఎందరైతే ద్వేషిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కనికరము లేకుండా, అయ్యో పాపం అని అనకుండా దేవుడు నిర్మూలన చేస్తాడు. దేవుడు నిర్మూలన చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీతిని, ఆయన న్యాయాన్ని మనము గైకొందాం, అనుసరిద్దాం, వాటిని బట్టే జీవిద్దాం, వాటిని జీవితంలో పాటిద్దాం. ఎందుకంటే క్రీస్తు నీతి క్రియలను జరిగించే దేవుడు. దుర్నీతి క్రియలకు పాల్పడేటువంటి వారిని నిర్మూలన చేస్తాడు. ఆ శక్తిమంతుడు, పవిత్రుడు, పాపము లేనటువంటి క్రీస్తు కొరకు ప్రయాసపడదు. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు ఈ పరిశుద్ధ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, లోకమందు ఎదురవుతున్నటువంటి సమస్యల నుంచి, శ్రమల నుంచి, బలవంతుల యొక్క ప్రభావము నుంచి నీ నీతి క్రియలను తండ్రి పరిశీలనగా గ్రహించి ఈ నీతి క్రియలను తండ్రి జరిగించుటకు నీ కృప కలిగినటువంటి మార్గమందు నీ కృప పొందుకున్నటువంటి మమ్మను బలపరచమని, నీ కృపలో తండ్రి మమ్మను స్థిరపరిచి నీ నామమును బట్టి లోకములో ఒక గొప్ప పేరును నీ కొరకు జీవిస్తూ ఉన్నటువంటి మాకు అనుగ్రహించి, నీ నామమును బట్టి మాకు ప్రతిదినము కూడా మీ సహాయమును దయచేసి లోకంలో ఉన్నటువంటి నీకు విరోధముగా ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి తగినటువంటి తీర్పును నీవు తీర్చి, నీ పక్షమందున్నటువంటి మాకు తండ్రి నీ పరలోకపు అయ్యా చేతిని అనుగ్రహించి నీ చేతి నీడలో వర్తిల్ల చేయమని సమస్త మహిమను మీకు ఆపాదించి యేసు నామమును ప్రార్థించి
వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్.